నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అనిల్. ముందుగా అప్డేట్ చూద్దాం. సామాజిక న్యాయ స్ఫూర్తిదాత జైపాల్ రెడ్డి 6వ వర్ధంతిని పీవీఎన్ఆర్ మార్క్ నెక్లెస్ రోడ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి నివాళులర్పించారు. జైపాల్ రెడ్డి ఈ తరానికి మరెన్నో తరాలకు ఆదర్శం, స్ఫూర్తి అన్నారు. పుట్టుకతో ఉన్నత వర్గానికి చెందినవాడైన జీవితాంతం సమసమాజాన్ని ఆకాంక్షించిన దార్శనికుల్లో రాజకీయ ప్రముఖుడు జైపాల్ రెడ్డి అని కొనియాడారు. స్వర్గీయ జైపాల్ రెడ్డి కేంద్ర పెట్రోలియం మంత్రిగా ఉన్నప్పుడు పెట్రోల్ బంకులలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. మండల కమిషన్ నివేదికతో వీపీ సింగ్ ప్రభుత్వం బీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లను ప్రవేశపెట్టినప్పుడు నాటి ప్రభుత్వంలో జైపాల్ రెడ్డి సేవలు చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాయని దుండ్ర కుమారస్వామి గుర్తు చేశారు. 6వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి గారు నీతి, నిజాయితీ, నిబద్ధతో కూడిన మహోన్నతమైన నాయకుడని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా జైపాల్ రెడ్డి గారు జీవితాంతం సమసమాజ నిర్మాణం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన గొప్ప మహోన్నత నాయకుడు, ఒక దార్శనికుడు అని తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఈ తరానికే కాదు, భవిష్యత్ తరాలకు కూడా ఆయన ఒక ఆదర్శమైన నాయకుడు, గొప్ప నాయకుడు అని తెలియజేస్తా ఉన్నాను. ఆయన దేశ రాజకీయాలలో, తెలంగాణ రాజకీయాలలో చాలా కీలక పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజు తెలంగాణ సాధనలో ఆయన పాత్ర, కీలక పాత్ర, తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి జైపాల్ రెడ్డి గారు అని తెలియజేస్తున్నాను. ఆయన బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం కృషి చేసిన నాయకుడు. మరియు అంతేకాకుండా ఆనాడు మండల్ కమిషన్ సిఫార్సులో కూడా ఆయన కీలక పాత్ర పోషించడమే కాకుండా బీసీలకు, ఓబీసీలకు 27% రిజర్వేషన్లలో ఆయన పాత్ర చాలా కీలకమైనది. అంతేకాకుండా ఆనాడు కేంద్ర మంత్రిగా, పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దానికి పెట్రోలియం అలాట్మెంట్ లో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన మొట్టమొదటి నాయకుడు ఆయన అని తెలియజేస్తా ఉన్నాను.